మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ రోజు వైకుంఠ ఏకాదశి. సో వైకుంఠ ఏకాదశి సందర్భంగా మనం అపురూప వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాం. రండి ఆ స్వామి వారిని దర్శించుకుందాం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు వైష్ణవ ఆలయాలన్నీ కిటకిటలాడుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఈరోజు ఉత్తర ద్వారాలు తెరుచుకొని వైకుంఠంలో ఉత్తర ద్వారాలు తెరుచుకుంటాయి. సో అందుకని ఈరోజు ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రం అన్ని భక్తులతో చాలా రద్దీగా ఉంటుంది. మరి ఎందుకు అంటే వైకుంఠం ద్వారం తెరుచుకోబడి అందరూ ముక్తికి మార్గదర్శకం అవుతుంది అని ఈరోజు ఆంతర్యం. మామూలుగానే ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అలంకార ప్రియుడు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమ్మవార్లని స్వామివారిని చాలా చూడముచ్చటగా అలంకరిస్తారు. సో ఇక్కడ మనం నిజామాబాద్లోని మామిడిపల్లి గ్రామం శివారులోని గుప్ప దగ్గర ఉన్న అపురూప వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈరోజు స్వామివారిని ఏ సేవలతో సేవిస్తున్నారో మనం పూజారి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు ఏకాదశి సందర్భంగా స్వామి వారికి ఎలాంటి సేవలు స్టార్ట్ చేశారు? వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి మామిడిపల్లి గ్రామం మాక్లూరు మండలం నిజామాబాద్ జిల్లాలో ఉదయం స్వామివారికి 3 గంటలకు సుప్రభాత సేవ, 3 గంటల 30 నిమిషాలకు స్వామివారికి తోమాల సేవ జరిగింది. తోమాల సేవ అనంతరం ధనుర్మాసం సందర్భంగా శ్రీ గోదా రంగనాథుల స్వామివారికి కృష్ణాష్టోత్తరం, గోదా అష్టోత్తరం, తిరుప్పావై పాశురాలు కార్యక్రమం జరిగింది. తర్వాత భగవద్బంధులందరికీ కూడా తీర్థ మంగళహారతి ఇచ్చి తీర్థ ప్రసాదాన్ని వినియోగం చేస్తాం. జై శ్రీమన్నారాయణ. సాయంత్రం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు స్వామివారికి సాయంత్రం తిరువారాధన జరుగుతుంది. తిరువారాధన అనంతరం మాడవీధుల గుండా శ్రీ అపరూప వెంకటేశ్వర స్వామి శ్రీదేవి ఉభయ దేవర్లతోని గరుడ వాహనంపై ఈ రోజు విహరిస్తారు. గరుడ వాహనాన్ని ఎవరైతే భక్తులు తిలకిస్తారో వాళ్లకు వైకుంఠ ఏకాదశి రోజు గరుడ వాహనం తిలకించిన వారికి అంతా శుభమే జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. సో మరి ఈ రోజు భక్తులు ఎలాంటి ఉపవాసాన్ని ఉపవాసం అంటే కేవలం భోజనం చేయకుండా ఉండడమే అని చాలా వరకు భావన. మరి నిజమైన ఉపవాసం అంటే స్వామికి వాసం, స్వామి దగ్గర ఉండి స్వామి సన్నిధిలో ఉండి కాలక్షేపం జరగడమే ఉపవాసం. అది తిని ఇది తినవద్దనేటువంటిది లేదు. ఉపవాసం అంటే మురా అనేటువంటి రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడు కాబట్టి ఆ రాక్షసుడి లక్షణాలు వస్తాయి కాబట్టి ఈ రోజు అన్న ప్రసాదాన్ని తినవద్దని చెప్పి మన పెద్దలు చెప్తారు. కాబట్టి వాళ్ళ ఉపవాసము స్వామికి నివాసము, స్వామి సన్నిధిలో నివాసం ఉండాలి. ఉండి ఈ రోజు భజనలు కీర్తనలు అన్ని జరిపినట్టయితే వారికి యోగక్షేమం అంతా కూడా విష్ణుమూర్తి యొక్క యోగక్షేమాలన్నీ కూడా విష్ణుమూర్తి వాళ్ళ కుటుంబ సభ్యుల యోగక్షేమాలన్నీ కూడా విష్ణుమూర్తి చూసుకుంటారు. వైకుంఠ ద్వారం అంటే ఉత్తర ద్వారం తెరవడంలో విశిష్టత ఏంటి? ఈ రోజు విశిష్టత ఏంటంటే అమ్మా, ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీమన్నారాయణుడు యోగ నిద్రలో ఉంటారు. ఈ రోజు వెళ్లి 33 కోట్ల మంది దేవతలు వారిని మేలుకొలుపుతారు. దాంతోనే ముక్కోటి ఏకాదశి అని పర్వదినాన్ని పేరు వచ్చింది. 33 కోట్ల మంది దేవతలు ఈ రోజు స్వామివారు మేలుకొలుపుతారు. అంటే యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి స్వామివారు మేలుకొలుపుతారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఇంతకు పూర్వం ఒక 2000 సంవత్సరాల పూర్వము ఇది కేవలం తమిళనాడు రాష్ట్రం తిరుచి అనేటువంటి జిల్లా శ్రీరంగంలో మాత్రమే ఈ వైకుంఠ ఉత్సవం జరిగేది. రాను క్రమేపీ వారి యొక్క ప్రతిభ వలన అన్ని గ్రామాలు రాష్ట్రాలు అన్నిటి కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని జరుపుకుంటున్నారు. ఉత్తర ద్వారం తెరవడంలో విశేషం ఏంటి? ఉత్తర ద్వారం గుండా స్వామిని సేవించినట్టయితే ఏకాదశి రోజు విశేషమైనటువంటి ఫలితం కాబట్టి 24 ఏకాదశులలో ఈ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం గుండా స్వామిని సేవించినట్టయితే విశేష ఫలితం లభిస్తుంది. జై శ్రీమన్నారాయణ.
అందరికీ అభయమునిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. అందరికీ ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ అభయహస్తంతో వెంకటేశ్వర స్వామి వీళ్ళందరినీ దీవిస్తున్నాడు. మనకి అయ్యా ఆపదలో ఉన్నాము అనంగానే వచ్చి మనకి తన ఆపన్న హస్తాన్ని అందించే కలియుగ దైవం మన వెంకటేశ్వర స్వామి. శ్రీహరి క్షేత్రంలో ఎక్కడైనా ఎప్పుడైనా ప్రతి ఒక్క అణువు హరినామ స్మరణతో నిండిపోతుంది. అది పువ్వులే కావచ్చు, పక్షులే కావచ్చు, గాలి కావచ్చు, నీరు కావచ్చు, గలగలమని పారే నీరు, కుసుమాలు, పరిమళాన్ని వెదజల్లే కుసుమాలు, ప్రతి ఒక్కటి హరిని తలపిస్తాయి, హరి సన్నిధికి చేరాలని పరితపిస్తాయి. మనతో డాక్టర్ అమృతలత గారు ఉన్నారు. నమస్కారం అండి. మరి ఈ రోజు చాలా ఎర్లీ మార్నింగ్ నుంచే సేవలు స్టార్ట్ అయ్యాయని పంతులు గారు చెప్పారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మీరు ఈ సేవా కార్యక్రమాలు ప్రారంభించారు? ఇప్పుడు ఇది 13వ సంవత్సరం అమ్మా. 13వ సంవత్సరం. 13 సంవత్సరాల నుండి ప్రతిసారి ఈ వైకుంఠ ఏకాదశి నిర్విఘ్నంగా కొనసాగుతోంది. దాదాపు 1,00,000 మంది జనం వస్తారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మార్నింగ్ 5:30కి మొదలవుతుంది. రాత్రి మళ్ళీ గరుడ సేవ కూడా ఉంటుంది. ఏంటంటే ఇంత రిమోట్ ఏరియాలో ఉన్నప్పటికీ చాలా మంది సిస్టమాటిక్ గా ఉంది, చాలా సిస్టమాటిక్ గా ఉంది, నీట్ గా ఉంది. ఎలాంటి అంటే ఎట్లాంటి డిస్టర్బెన్సెస్ లేవు, చాలా బాగా ఉంది. భక్తులు కూడా చాలా సహనంగా ఓపికగా ప్రశాంతంగా దర్శనం చేసుకుంటున్నారు. బయట అట్మాస్ఫియర్ కావచ్చు అండ్ బయట మెయింటెనెన్స్ కావచ్చు చాలా బాగా ఉంది, అది తెలుస్తుంది. అంటే ఒక ప్రశాంతత బయట అంబియన్స్ లోపల వరకు వచ్చే వరకు కంటిన్యూ అవుతుంది, లోపలికి వచ్చాక అది రెట్టింపు అవుతుంది. సో అది ఇక్కడ చాలా బాగా అనిపించింది. నీట్ గా ఉండడం కావచ్చు, చాలా శుభ్రంగా పద్ధతిగా అన్ని చాలా చక్కగా మెయింటైన్ అవుతున్నాయి. అదే ముఖ్యంగా నా ఉద్దేశం పరిసరాలన్నీ శుభ్రంగా ఉండాలి అన్నది నా కోరిక. ఒక్కోసారి పరిసరాలను పరిశీలిస్తూ దేవుని చూడటమే మర్చిపోతూ ఉంటాను అనమాట. అవన్నీ చూసిన తర్వాత దేవుడి దగ్గరకు వస్తాం ఫస్ట్ అనమాట. ఓకే, అదే కదా. అంటే మనము మన చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంటే అది కూడా ఒక రకమైన సేవే. ఎందుకు అంటే వచ్చిన వాళ్ళకి అలా బాగాలేకపోతే కూడా ఏంటి ఒక ఉత్సాహం రాదు. సో ఈ నీట్నెస్ అవి ఉంటేనే మనకి భగవంతుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఇంకా ఇంకా ఏకాగ్రత పెరిగిపోతుంటది. అది బాగా అనిపించింది. థ్యాంక్ యూ. ఇక్కడ స్వచ్ఛందంగా స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. మనకు ఒక భక్తురాలు ఉన్నారు. చెప్పండి, మీరు అంటే ప్రతి సంవత్సరం ఇలాగే సేవ చేస్తూ ఉంటారా? అంటే ప్రతి పండగకి అట్లా వస్తూ ఉంటారా ఏంటి? ఈ రోజు మాత్రమే? జై శ్రీమన్నారాయణ. ప్రతి సంవత్సరంలో భాగంగా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశికి ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఉన్నది, అదే మోక్షద ఏకాదశి. దా అంటే సంస్కృతంలో ఇచ్చున్నది అని అర్థం. మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి కాబట్టి ఇది మోక్షం ఏకాదశి అని చెప్పి విష్ణు పురాణంలో చెప్పబడింది. అంటే సంవత్సరానికి వచ్చే 24 ఏకాదశి తిథులు చేయలేనటువంటి వారు ఈ ఒక్కరోజు పరమ పవిత్రంగా శ్రీ మహావిష్ణువును వేడుకుంటే లేదా అంటే పూజిస్తే, భక్తితో పూజిస్తే 24 ఏకాదశులు పూజించినట్టే అని చెప్పి విష్ణు పురాణంలో చెప్పబడింది. కాబట్టి ఈ యొక్క ఏకాదశికి ఇంతటి ప్రత్యేకత. మరి ఇక్కడ ఈ యొక్క ఆలయ వ్యవస్థాపకురాలు డాక్టర్ అమృతలత గారు గత పుష్కర కాలంగా మరి ఈ యొక్క రహదారి వెంబడ ఈ గుడిని నిర్మించి ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా కూడా మరి అంటే భక్తితో పారవశ్యంతో నింపారని చెప్పవచ్చు. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కని అంటే ఏర్పాట్లతో ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా
ప్రతి ఏడాది అంటే మనకు వచ్చేటటువంటి హిందూ సంస్కృతిలో భాగంగా మరి కృష్ణాష్టమి తీసుకోండి, శ్రీరామనవమి తీసుకోండి, ఉగాది తీసుకోండి, దసరా నవరాత్రులు తీసుకోండి, ఇలా ప్రత్యేకమైనటువంటి పండగలన్నిటిలో కూడా మంచిగా ఏర్పాట్లు చేసి భక్తులకు ఇబ్బంది కాకుండా చూస్తారు మేడం. అయితే స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు నిర్వహించేటటువంటి కైంకర్యాలన్నీ కూడా ఇక్కడ అదే విధంగా జరపబడతాయి. నా పేరు రమా అండి. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యాంక్ ఆఫీసర్ని ఫస్ట్, తర్వాత రైటర్ని, కార్టూనిస్ట్ని, కవయిత్రిని. ఓకే. ఈ టెంపుల్ కట్టినప్పటి నుంచి గత 12 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నాను. ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా. ఓకే. సో మరి ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడంలో మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? అంటే స్వామివారిని ఎప్పుడు దర్శించుకుంటూనే ఉంటాము, కాకపోతే ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేచిన తర్వాత ఉత్తర ద్వారం గుండా సమస్త దేవతలకు, ఋషులకు, మునులకు, సామాన్యులకు అందరికీ కూడా దర్శనం ఇస్తాడని ఒక విశ్వాసం. ఆ విశ్వాసం ప్రకారం ఆయన యోగ నిద్రలో ఉన్నప్పటికీ ప్రపంచాన్ని చూస్తూనే ఉంటారు. కాకపోతే ఇవాళ కళ్ళు తెరిచి చూసినప్పుడు ఉత్తర ద్వారం గుండా ఆయనను దర్శించుకొని మన మనసులో ఏదన్నా కోరిక కోరుకున్నప్పుడు అది తప్పక సిద్ధిస్తుందని ఎక్కువ మంది విశ్వసిస్తారు. అందుకని ఇవాళ ఒక ప్రత్యేకత ఉంటుంది ఆ దర్శనంలో. ఆ ప్రతి సంవత్సరం తప్పకుండా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. అందువల్ల తర్వాత ప్రపంచంలో మోసాలు, ద్వేషాలు, అకృత్యాలు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఒక దైవ భక్తి, ఒక పాప భీతి అనేది మనుషుల్లో లేకుండా పోవడం వల్లనే ఇది కారణం అని అనుకుంటూ ఈ సందర్భంలో దైవభక్తి పెంపొందించుకోవడం, మన పిల్లల్లో కూడా చక్కటి దైవభక్తిని పెంపొందించడం వల్ల వాళ్ళు సన్మార్గంలో నడుస్తారు. కొన్ని చెడ్డ పనులు చెయ్యకుండా పాప భీతి కలిగి ఉంటారు. కాబట్టి ఆ భగవంతుడిని విశ్వసించడం, ఎవరైనా సరే ఆ భగవంతుడిని విశ్వసించడం ఈ ప్రపంచాన్ని మరికొంత ఆరోగ్యంగా, ఆనందంగా, శాంతియుతంగా చేస్తుందని నేను విశ్వసిస్తాను. అందుకే ఈరోజు భగవంతుని దర్శించండి, ఆయనను స్మరించండి, ఆయనకి సేవ చేయండి. మీరు మీ బాధలని, కష్టాలని కొంతసేపైనా మర్చిపోయి తన సన్నిధిలో గడిపి ప్రశాంతతని, ఆయన కృపని పొందండి.